హలో అండి అందరికీ. ఇప్పుడు తొలకరి స్టార్ట్ అయింది కదా, అంటే రెయినీ సీజన్ స్టార్ట్ అయింది, వర్షాలు కూడా పడుతున్నాయి. సో ఇంకా కూరగాయల మొక్కల్ని ఆబ్వియస్లీ విలేజెస్లో స్టార్ట్ చేసేస్తారు నాటడం కూడా. ఆల్రెడీ నాటేసాం. అవి ఏమేమి నాటాము ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మేమైతే దొండపందిరి ఆల్రెడీ దొండపందిరి ఏంటంటే దొండ చెట్టు ఒకసారి పెడితే ఎవ్రీ ఇయర్ అదే వస్తుంది. మనమేం మళ్ళీ మళ్ళీ నాటాల్సిన అవసరం లేదు. ఆ తీగలు అలానే ఉంటాయి. సమ్మర్లో కూడా మనం వాటర్ ఇచ్చుకుంటూ ఉంటే అవి మనకి దొండకాయలు అవైలబుల్ అయితే ఉంటాయి. ఇంకా ఆల్రెడీ ములగ చెట్టు ఉంది, దానికి మనము పూత పడుతూనే ఉంటుందన్నమాట. ఇవి ఒకసారి కాపు అయిపోగానే మళ్ళీ మళ్ళీ పడుతూనే ఉంటుంది. అవి సీడ్స్ని బట్టి ఉంటాయి. ఇంకా కరివేపాకు చెట్టు, ఇంకా మామిడి చెట్టు కూడా ఆల్రెడీ ఉంది కదా. ఇంకా బెండ చెట్లు కూడా అండి, చాలా పాదులు బెండ చెట్లు కూడా పెట్టేశాము. సో ఇవి పెద్ద అయిపోయింది. ఏంటంటే బెండకాయలని ఏంటంటే ఎవ్రీ 2 డేస్కి ఒకసారి కోస్తూనే ఉండాలి. అవి వస్తూనే ఉంటే లేదంటే ముదిరిపోతాయి. ఇంకెక్కువ పాదులు పెట్టుకోలేదు, కొన్ని ఒక 15 అలా అయితే పెట్టేశాము. సో ఇంకా ములగ చెట్లు అయితే కాస్తూనే ఉంటాయి. ఆల్రెడీ ఒక కాప అయిపోయింది, మళ్ళీ పూత వస్తూనే ఉంది. ఇంకా సమ్మరు అలా ఏమి ఉండదు, దీనికి కాస్తూనే ఉంటుంది అన్నమాట. ఇంకా దీంట్లో కరివేపాకుతో పాటు ఇంకా బెండకాయలు, బీర చెట్లు, పొట్లకాయ చెట్లు అవి కూడా ఉన్నాయన్నమాట. దొండకాయలు అయితే చాలా చాలా బెస్ట్ అని చెప్పాలి. ఒకసారి మనం నాటింది అదే చిగుర్లు వస్తూ ఉంటుంది. పందిరి మనం మెయింటైన్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి వర్షానికి అలా పడిపోతుంది, అంటే ఎవ్రీ ఇయర్ మనం వేసుకోవాలి. అది అట్లానే కాన్స్టెంట్గా ఉండకపోవచ్చు, చెప్పలేము, డిపెండ్స్ అన్నమాట. సో ఇక్కడ పందిరి అనేది మెయింటైన్ చేసుకోవాలి. అంతకుముందు ఎప్పుడో లాంగ్ బ్యాక్ 4 ఇయర్స్ అట్లా బ్యాక్ పెట్టింది, కానీ ఇప్పటికి కూడా అట్లా ఉంది చెట్టు అయితే. ఇంకా పందిరి అయితే మనం చూసుకుంటూ ఉండాలి ఎవ్రీ టైం. సో ఇక్కడైతే ఇవి బీర చెట్లు, ఇవి కూడా అంతే, ఇప్పుడే కదా నాటింది. ఇంకా పందిర్లు వేసుకోవాలి. ఆల్రెడీ వేసే ఉన్నాయి, అవి అల్లుకోవాలన్నమాట. అది నిమ్మ చెట్టు, ఇంకా అంత గ్రో అవ్వలేదు, కొంచెమే పెరిగింది అది. బెండపాదులు అక్కడ కొన్ని వేసేసామన్నమాట, ఒక దగ్గర కాదు, కంటిన్యూగా. ఇంక ఇది కాకర చెట్టు. కాకరకాయలు కూడా ఏంటంటే మనం పందిర్లండి మెయిన్. ఇది అల్లం, మామిడి అల్లం అంటారు కదా, అది. ఇంకా అక్కడ ఉన్నవి ఏంటంటే పొట్ట చెట్లు, ఇది పక్కనేమో బీర చెట్లు, కాకర చెట్లు, పొట్ట చెట్లు. దానికి ఇంకా మధ్యలో మామిడి అల్లం. ఇదేంటంటే మనం 1 ఇయర్కి స్టోర్ ఉండే టమాటా పచ్చడి అవి రుబ్బుకుంటాం కదా సమ్మర్లో, దాంట్లో వేస్తారనమాట అల్లం అది. సో ఇలా అన్ని చెట్లు అయితే మనం పెట్టేసుకున్నాం.